మీ ఫస్ట్ డైరెక్టర్ కలవటం భారతరత్న హోటల్లో చూసి ఫస్ట్ ఛాన్స్ కిలకే పౌరులు ఇచ్చారు. అది 1 year ఆడింది. అది 16 వైగన 16 వయసు తెలుగులో, అవును. తమిళలో కిలకే పౌరు. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత వేరే పెద్ద హీరోని చూసుకుంటాం. తెలుగులోది తూర్పులేరు. అవును, ఆ హిట్ పేరు కదా మీరు రాధిక గారు అక్కడ అవును, అది 20 పిక్చర్లు యాక్ట్ చేసింది హీరో హీరోయిన్ గా. హీరోయిన్ గా. హీరో హీరోయిన్ గా. ఓకే సార్, మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను విన్నాను ఒకటి, ఏంటి తూర్పు వెళ్లే రైల్లో ఒక సీన్ లో తెలియక మేడం మిమ్మల్ని కొట్టారంట ఒక సీన్ లో. కిలకే పౌరు ఫస్ట్ పిక్చర్. సో నాన్న సినిమాల్లో మీకు నచ్చింది తమిళ్లో? కలుక్కల్ ఈరమ్ అని ఉంటుంది. డాడీ ఇంకా విజయశాంతి గారు చేస్తారు అనమాట దానిలో. భారతదేశ గారు కూడా ఉంటారు దానిలో. ఆయన ఒక హీరో, డాడీ ఒక హీరో. ఓకే, ఆ సినిమా బాగుంటుంది. ఆ సినిమా ఇష్టం నాకు. సో నాన్న సినిమాలలో ఒక హీరోగా చేశారు, కామెడీ విలన్ గా చేశారు, సీరియస్ విలన్ గా చేశారు, అన్ని రకాలు చూసాం మనం. నాన్నలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది నెక్స్ట్ జనరేషన్స్ కి. బట్ ఇంట్లో ఏ విధంగా ఉంటారు నాన్న? హీరోనా, లేకపోతే కామెడీ విలనా, లేకపోతే సీరియస్ విలనా? విలన్ కాదు, కామెడీ గారు ఉంటారు. ఎక్కువ జోక్స్ చేస్తూ ఉంటారు అందరితో, ఫ్యామిలీతో. సీరియస్ చాలా తక్కువ అయ్యేది. సీరియస్ చాలా రేరా? చాలా రేర్. ఓకే, ఏ విషయాల్లో ఎక్కువ అవుతారు సీరియస్? ఏమైనా టైం కి అవ్వకపోతే, అంటే ఏదైనా కావాలంటే ఇట్లా సెకండ్స్ లో వచ్చేయాలి అంతే. ఓకే, ఏదైనా తెప్పించమంటారు, ఇట్లా తిప్పిలవలు వచ్చేయాలంటారు. ఓకే, అదొక్కటి. అప్పుడు సీరియస్ అవుతారు అవ్వకపోతే. ఓకే, సుధాకర్ గారు, బెన్నీ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ అంటే? కోపం ఎక్కువ, బెన్నీ చిరుకోపం. పెద్దానికి చిరాకు పడతాడు. అవునా? మాకు అసలు అనిపించలేదు. మార్నింగ్ వచ్చింది సరదా ఉంటాడు. ఏమన్నా అన్నా లేకుంటే బిజ్జు ఏమన్నా మాట్లాడినా టక్కన చిరాకు పడతాడు అనమాట. చిరుకోపం అంటారు కదా, అది కోపిస్ట్ కాదు, చిరుకోపం. ఓకే, అంతే. ఏం బెన్నీ కోపమా నీకు? అలవాట్లో వచ్చేస్తాను, మరి ఏం చేస్తాం.